కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుమస్వాగతం. తిరుపతి బ్రదర్స్, ఈరోజ్ ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి సినిమా ఉత్తమ విలన్. తెలుగులో ఈ సినిమాని మనకు అందిస్తున్నారు సీకే ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్. రమేష్ అరవింద్ గారి దర్శకత్వంలో, జిబ్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, పూజా కుమార్ గారు హీరోయిన్గా, ఇక కథ, స్క్రీన్ ప్లే అండ్ నటన హూ ఎల్స్ బట్ కమల్ హాసన్ గారు ఉత్తమ విలన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలకు విచ్చేసినటువంటి కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి, నేను కూడా కమల్ హాసన్ గారి చాలా 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 పెద్ద ఫ్యాన్ని, అందరికీ మనందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన దిగ్దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని కాదు భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినటువంటి దర్శకులు, కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వారికి సాదర ప్రణామాలతో వారి నుంచి రెండు మాటలు విందాం అనుకుంటున్నాము. విశ్వనాథ్ గారు సార్, అంటే విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గారిని మేము వేరువేరుగా చూడలేము. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, ఇలా ఎన్నో. సంతో కలిసి యాక్ట్ చేయటం, డైరెక్ట్ చేయటం ఒక ఎత్తు. అది చాలా కష్టమైన పని. అది నెరవేరింది. నా డ్రీమ్ ఒకటి మిగిలిపోయింది, కె బాలచందర్ గారి దగ్గర శుశ్రూష చేయాలని అసిస్టెంట్గా. అనేక సార్లు వారి దగ్గర నేను చెప్పాను ఈ మాట, ఒక్క వారం రోజులు మీ దగ్గర పనిచేస్తాను, నాకు డబ్బు పరిశ్రమ అక్కర్లేదు, నా కాఫీ డబ్బులు నేనే తెచ్చి పనిచేసుకుంటానని. ఆయన திட்டார் பட்டுக்குని என்ன விளையாட்டா இருக்கா, நீ வந்து இவ்வளோ பெரிய ஆகிட்டே, பெரிய బిగ్ డైరెక్టర్, ఇప్పుడు చూడరని తిట్టారనమాట ఆయన. అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత కమల్ హాసన్ పుణ్యం అంటూ ఈ ఉత్తమ విలన్ అనే సినిమాలో బాలచందర్ గారి సాహచర్యం నాకు అబ్బింది. అది నా జీవితంలో చాలా గొప్ప 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 ఒక విశేషం. అది నేను మర్చిపోలేను. చెక్. ఎస్, all that I have to say about Vishwanath garu matalo radu. You see Sagara Sangamam and you see Swatimutyam, అందులో తెలిసిపోతుంది our relationship, what it is. ఇలా మాటలో చెప్పటం, it leaves something behind. And a director and an actor గురించి డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు if somebody had watched the shooting of Swatimutyam or Sagara Sangamam, they would have said the same thing. And that director was like that and this actor was like that. Andariki namaskaram. Nenu Hyderabad ku 100 లక్షలకు చాలా సంతోషముగా ఉంది. I tried a little bit of Telugu. Sorry. Thank you for having me here. Thank you to the team of Uttama Villain. Thank you for giving me this opportunity. We have made a really great film and we've loved every minute of shooting this film, and I know you will all go home feeling great after watching it. So thank you, thank you, thank you. ఫస్ట్ పిక్చరు మంచి ఆడియన్స్, ఏం మాట్లాడాలని కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మన హోటల్లో ఒకడు దొరికాడు, ఫుల్ టైట్. మన దగ్గర వచ్చాడు, సార్ కమల్ గారు కొత్త పిక్చర్ డైరెక్టర్ మీరేనా అన్నారు. అవును సార్. పేరు అన్నారు. రమేష్ అరవింద్ సార్. నువ్వు పేరు కాదు, పిక్చర్ పేరు అన్నారు. ఉత్తమ విల్లన్ సార్ అన్నాను. ఉత్తమనే విల్లన్ అన్నారు. ఉత్తమ విల్లన్ సార్, ఒకటి ఉత్తమ అని చెప్పు, లేదంటే విల్లన్ అని చెప్పు. ఉత్తమ విలన్ ఎలా అవుతుంది అన్నారు. అవుతుంది సార్, మీరు పిక్చర్ చూడండి అన్నాను. ఓ, హ్యాపీలీ మ్యారీడ్ లాగా అన్నారు. అంటే సార్ అన్నాను, ఒకటిని హ్యాపీ అని చెప్పొచ్చు, కాదంటే పెళ్ళి చేసుకున్నారు, మ్యారీడు, చంపేశారు అని చెప్పొచ్చు. మన విరుద్ధ పదమున హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్తాం కదా, అలాగా ఉత్తమ విలన్ అన్నారు.
నాకు నవ్వు వచ్చింది. తర్వాత యోచించి చూస్తే ఒక రీతిలో మన పిక్చర్ల సబ్జెక్ట్ కూడా ఉత్తమ విలన్ హ్యాపీలీ మ్యారీడ్ అంటే ఆయన చెప్పేట్లాగా హ్యాపీ వేరా మ్యారీడ్ వేరా. అంటే ఒక కమల్ గారు హ్యాపీ కమల్ గారు 8th centuryలో ఉంటారు, పాడతారు, డాన్స్ చేస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, అలాంటి ఒక కమల్ గారు ఉన్నారు. ఇంకొక కమల్ గారు మ్యారీడ్ కమల్ గారు 21st centuryలో ఉన్నారు, ఒక సూపర్ స్టారు. ఇప్పుడు ఆ హ్యాపీ కమల్ గారు పెళ్ళి చేసుకుంటారా, మ్యారీడ్ అవుతారా? ఈ మ్యారీడ్ కమల్ గారు హ్యాపీ అవుతారా? నాకు తెలీదు, మీరు పిక్చర్ చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్న పిక్చరే ఉత్తమ విలన్. I have told you before why you should watch Uttama Villain. Number 1, because it is Mr. Kamal Haasan's film. See, you know the man. మీరు మైక్ తీసుకొని ఒక వీడియో బయట ఇవ్వండి సార్, 2 lines అని చెప్పండి, లేదంటే సార్ ఒక పోయం రాసి ఇవ్వండి అని చెప్పండి, లేదంటే ఒక 4-page షార్ట్ స్టోరీ ఇవ్వండి సార్ అని చెప్పండి, లేదంటే 120 pages స్క్రీన్ ప్లే అని చెప్పండి. ఏం చేస్తే కూడా సార్, ఏం చేస్తే కూడా అందులో ఒక కమల్ గారు స్టాంప్ ఉంటుంది. ఇప్పుడు 25 years తర్వాత ఈ పిక్చర్లో కె బాలచంద్ర గారు ఉన్నారు, కె విశ్వనాథ్ గారు ఉన్నారు, కమల్ గారు ఉన్నారండి. See how beautifully life forms a circle. Thank you, Kamalji, for this wonderful opportunity. It's awesome. And then, of course, the beautiful ladies in the film, sweet 17 నుంచి naughty 40 వరకు రకరకాల అమ్మాయిలు ఉన్నారు. మీరు ఏజ్కి ఏది మ్యాచ్ అవుతాం మీరు చూసవచ్చు. And then I have a wonderful global talent in the film. I have the directors from Karnataka, the cameraman, the editor is from Kerala. I have a bike rider from Istanbul. I have a makeup man from Korea. Our costume designer is from Andhra. There is such a global talent in the film. You must see Uttama Villain for that. ఈ అన్ని రీజన్స్ గుతగా one wonderful reason is the music of the film for which we have come here. It's great music by Gibran. అంటే మీరు పెద్ద ఫిల్మ్స్ అన్నీ చూస్తారు. ఒక మంచి ఫిల్మ్ అంటే అక్కడ హీరో హీరోయిన్ ఫారిన్లో డాన్స్ చేయాలి, మన పిక్చర్లో ఉంది. హీరో హీరోయిన్ ఒక పెద్ద సెట్ కావాలి, మెలోడీ సాంగ్ కావాలి, అదూ ఉంది. హీరో గారు ఒక మంచి మెసేజ్కి ఒక ఫిలాసఫికల్ సాంగ్ చెప్పాలి, అదూ ఉంది. ఇదన్నీ బియాండ్ ఆల్ దిస్ మనం ఏం ట్రై చేసామంటే త్రూ సీన్స్, త్రూ డైలాగ్స్ ఒక స్టోరీ బ్లాక్ని 20-25 minutesలో చెప్పని ఒక బ్లాక్ని ఒక 5 minute సాంగ్ మూలకం మనకు చెప్పక ట్రై చేసాము ఈ పిక్చర్లో. It's a musical experiment of another kind. You must see Uttama Villain for that. So Uttama Villain, ladies and gentlemen, it's a family film, it's an entertaining film, it's also a musical film. I've been talking about the film. Let me show you something from the film. ఎంత సినిమాలో యాక్ట్ చేసి ఎంత స్టార్డమ్ చూసి హీరోయిన్ అనిపించుకుని లైఫ్ అంతా దాటుకొచ్చిన తర్వాత కూడా ఎప్పటికైనా కమల్ గారి పట్ల నేను ఫ్యాన్నే. మన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే ప్రేక్షకుల మధ్య సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి సినిమాకి ఉన్నటువంటి ఆ స్థానం, ఆ చోటు మళ్ళీ వస్తుందా అని చాలా మంది తెలుగు ప్రేక్షకుల్లాగా నేను చాలా అడిగాను సార్ని. చాలా కాలం తర్వాత ఈ సినిమా ఆ కోరిక నెరవేరుస్తుందన్న నమ్మకం నాకుంది. ఎస్ అలాంటి సినిమా, అలాంటి కమల్ గారి సినిమా చూడాలన్న ఆశతో వేచిస్తూ ఉన్న ప్రతి ప్రేక్షకులకి ఈ సినిమా తప్పకుండా ఆ కోరికను నెరవేరుస్తుంది. నా నమ్మకం, గ్యారంటీ అని కూడా అనుకోవచ్చు. రమేష్ అరవింద్ గారు అన్నట్టు ఈ సినిమాలో మీరు ఎదురు చూస్తున్నటువంటి కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్, సాంగ్స్, గ్లామర్, అడగండి అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈ పాట కాస్ట్యూమ్ అయినా, కొరియోగ్రఫీ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, ఏవైనా సరే చాలా డిఫరెంట్గా చేయాలన్న ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది అనుకుంటా. అవును, చూసిన తర్వాత మీరే తెలుసుకుంటారు. సో ఇట్స్ అ ప్లెజర్ అండ్ అన్ ఆనర్ for me to present this song to you. Enjoy. తిరుపతి బరసలో వచ్చే మా బ్యానర్లో వచ్చే మిగ
ఇంపార్ట్ అయిన పిక్చర్గా ఈ పిక్చర్ని తలిసాను. కళ్యాణ్ గారు ఇక్కడ తీశారు. நான் தமிழ் பேசுகிறேன்னா தெலுங்கு பேசுகிறேன்னா என்னென்னு எனக்கு தெரில, ஏதோ பேசிகிட்ருக்கேன். சால சந்தோஷம். மனசில் நிறைய இருக்குது, வார்த்தையில் இருக்குது. ஆனால் அந்த கமல் சார் வந்து மானே தேனே இதெல்லாம் நீங்களே போட்டுக்காங்கிற மாதிரி அபிராமி அபிராமி மனசில் இருக்குது, ஆனால் வெளியில் வரமாட்டேங்குது. நிறைய சொல்லணும்னு ஆசை மட்டும் இருக்குது, ஆனால் என்ன சொல்கிறது தெரியல. ரொம்ப சந்தோஷம். இந்த படத்தை உங்களை மாதிரியே நானும் வெயிட் பண்ணிகிட்ருக்கேன். தேங்க்யூ தேங்க்யூ. సినిమా నాకు దొరికిన అక్షయ పాత్ర. ఎందుకంటే కల్లో ఏదో దేవుడు వరమించినట్టు కమల్ హాసన్ గారి సినిమాకి నిర్మాత అవటం అనేది నిజంగా ప్రొడ్యూసర్ల వరం. ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కథలుగా చెప్పుకుంటారు. ఇవి కాకుండా 4 పద్మశ్రీలు ఈ సినిమాలో, 4 పద్మశ్రీలు కలిసి వండినటువంటి వంటకం. లో బీసీ సెంటర్లో కూడా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఉత్తమ విలన్ వస్తుంది, ఆ సినిమాకు చూడాలి అనేటువంటి క్రేజ్ ఏర్పడినటువంటి సినిమా ఈరోజు ఆడియోతో ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుద్ది. వీటన్నిటికీ మించి ఒకటి చెప్పాలి సభాముఖంగా. ఇందాక మా లింగస్వామి గారు చెప్పారు, ఆ స్టేట్ నుంచి చేసాం, ఈ స్టేట్ నుంచి చేసాం, ఆంధ్రా నుంచి చేసామని. మీ ఆంధ్రా నుంచే తీసుకొచ్చిన మా గౌతమ్ గారు మా హీరోయిన్, నేను ప్రొడ్యూసర్గా సినిమా తీసిన ఆడతాం. అంటే ఆవిడే కాదు, సభాముఖంగా చెప్పాలి, వాళ్ళ అమ్మగారు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా, ప్రొడ్యూసర్లాగా కాదు, సొంత బిడ్డల్లాగా చూసుకునేదన్నమాట. ఇట్ ఈజ్ ఎ ఫీల్, అటాచ్మెంట్, సెంటిమెంట్. అందుకే ఈ సినిమా ఇలా వచ్చింది. డెఫినెట్గా ప్రేక్షకులకందరికీ ఈ సినిమా చాలా ఆనందం కలగజేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు, రమేష్ అరవింద్, పూజ, అందరికీ నమస్కారం. 1 minute. ఒక తీరని కోరిక, అంటే మొదట్లో బాలసుబ్రహ్మణ్యం గారిని రోల్ మోడల్గా భావించి పాడాలని ఒక కోరికతో వచ్చిన వాడికి తలవంతలంపుగా జిబ్రాన్ గారి సౌజన్యంతో ఈ సినిమాలో ఒక విల్లు పాట అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక 4 లైన్లు పాడేటువంటి అవకాశం కలిగింది. సభాముఖంగా జిబ్రాన్ గారి కృతజ్ఞతలు, నా తీరని కళను తీర్చినందుకు. అంతే నేను వినిపించుకున్నది. తప్పనిసరిగా ఉత్తమమైన గొప్ప ప్రాజెక్ట్, ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టులో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి, శ్రీ కమల్ హాసన్ గారికి, రమేష్ గారికి, గౌతమ్ మేడం గారికి, లింగుస్వామి గారికి, శ్రీ కళ్యాణ్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జిబ్రన్ సార్ గారు మైక్ చూసి చాలా దూరంగా నిలబడి ఉన్నారు. రండి సార్, వీ విల్ హెల్ప్ యూ. సో జిబ్రన్ గారు కనీసం ఒక 15 minutes అయినా మాట్లాడాలని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎలాగైనా సరే వాళ్ళ మాటల్లో రమేష్ అరవింద్ గారిని కొట్టేయాలన్న ప్లాన్తో వచ్చారు. లేదు, నన్నే అడగమంటున్నారు. ఓకే ఓకే. సో బహుశా మీరు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చూస్తూ పెరుగుంటారు. మరి అలాంటిది కమల్ హాసన్ గారితో ఒక సినిమా వర్క్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది? I cannot forget the moment because I met Sir in Delhi. I remember the whole day, and it was for Vishwarupam, and I was very tensed. Sir could easily see it, but he made me feel cozy, and for more than 3 hours. So we discussed, and then we started the composing. And but every narration when he gives, I get very tensed because it's always something which is unimaginable and beyond what you usually think for a song. So for Uttam Villain, I didn't sleep for 2 days when he said it's a musical project and a lot of connectivity. I mean, the people will be singing and suddenly they'll be singing, and a lot of transformation in the music. But then I think we made it. That's because of Sir, and thank you, Sir. కమల్ హాసన్ నేను ఇద్దరు వ్యక్తులను నేను ఎప్పుడు అనుకోలేదు. కమల్ హాసన్ నేను మీ ఇద్దరం ఒకటే. నన్ను అన్నయ్య అని పిలిచే చాలా కొద్దిమంది ఉన్నారు సినిమాకి సంబంధించిన వాళ్ళలో. నా తమ్ముడు ఒకడు. నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. తెలుగులో మరో చరిత్ర దగ్గర నుంచి మొదలెట్టి ఎన్ని సినిమాలు మధ్యలో కొంతమంది మాట్లాడుతూ, అమ్మాయి సుమ మాట్లాడుతూ అనువాదం అంటున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కాదు, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. This is not a dubbing film. It's a straight film in Telugu also.
అనువాదం అనగానే మీరు ఎట్లా అనుకుంటున్నారేమో. తమ్ముడికి దాదాపు ఒక 120 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పుంటాను, తమిళ నుంచి తెలుగులోకి వచ్చిన సినిమాలకి. లాస్ట్ సినిమా దశావతారం, ఆ తర్వాత వచ్చిన విశ్వరూపం సినిమాకి తనే చెప్పాడు. దానికి కూడా నాకు ఫోన్లు చేసి కాంప్లిమెంట్ చేశారు, ఎంత బాగా చెప్పారండి అని. నేను కాదయ్యా, కమల్ హాసనే చెప్పాడు దాంట్లో. అంటే పాట పాడినా మాట మాట్లాడినా కూడా అసలు సంబంధం ఉండదు, అతని వాయిస్కి నా వాయిస్కి సంబంధం ఉండదు. హీ హెస్ గోట్ సంథింగ్ వెరీ డిఫరెంట్, చాలా ప్రత్యేకమైన గాత్రం తంది. ఇప్పుడు బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు కూడా కెమెరా ముందు వాళ్ళు పిలిచి నన్ను అడిగితే, నేను ఈ సినిమాకి పని చేయలేదండి, నాకు తెలియదు సినిమా గురించి అన్నాను. మీరు పని చేయకపోతే ఏంటి, మీ తమ్ముడు సినిమా కదా అంటే, నేను మాట్లాడడం మొదలెడితే ఆపలేనేమో అని భయం వేసింది నాకు. ఇద్దరు సినిమాల గురించి మాత్రం నన్ను ఎవరన్నా అభిప్రాయం అడిగితే నేను చెప్పను. ఒకటి కమల్ హాసన్, ఒకటి విశ్వనాథ్ గారు. నాకు వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది, అలాంటప్పుడు నేను ఏం అభిప్రాయం చెప్పను. కమల్ ఎట్లాంటి సినిమా చేసినా నాకు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎవరన్నా కనపడి సినిమా ఎలా ఉందంటే, ఫర్ మీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా బాగుందండి అంటాను. అలాగే విశ్వం గారి సినిమాలు కూడా నాకు అలా అనిపిస్తాయి. అవి కమర్షియల్గా సక్సెస్ అవుతాయా లేదా అని జనాల్లోకి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. డబ్బు ఒక్కదాన్నే కొలబద్దగా పెట్టి మనం సినిమా స్థాయిని మాత్రం ఊహించలేం, చాలా తప్పు. విశ్వనాథ్ గారు, నాకు వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది, అలాంటప్పుడు నేను ఏం అభిప్రాయం చెప్పను. కమల్ ఎట్లాంటి సినిమా చేసినా నాకు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎవరన్నా కనపడి సినిమా ఎలా ఉందంటే, ఫర్ మీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా బాగుందండి అంటాను. అలాగే విశ్వం గారి సినిమాలు కూడా నాకు అలా అనిపిస్తాయి. అవి కమర్షియల్గా సక్సెస్ అవుతాయా లేదా అని జనాల్లోకి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. డబ్బు ఒక్కదాన్నే కొలబద్దగా పెట్టి మనం సినిమా స్థాయిని మాత్రం ఊహించలేం, చాలా తప్పు. ఒక్క విషయంగానే చెప్పగలను నేను, భారతదేశ చరిత్రలోనే కమల్ హాసన్ చేసినటువంటి విన్నాణాలు, వింతలు, విడ్డూరాలు, చెయ్యబోయేవి కూడా మిగతా ఎవరు కూడా చేయలేరు. న భూతో న భవిష్యతి. నాకు ఆప్తులైనటువంటి తెలుగులో ఉన్న చాలామంది హీరోలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏదైనా మాట్లాడి, మాకు తెలుసులే నీకు కమల్ అంటే ఇష్టం. నాకు కమల్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని నేను ఇమీడియట్గా అడిగేవాడిని. ఒక నటుడు నాతో చెప్పిన మాట గుర్తుంది, సినిమా చూశాక కమల్ సినిమా మనం ఎందుకు ఇలా చేయకూడదు, మనం కూడా చేయాలి ఇలాంటి సినిమా అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయి పడుకున్నాక పొద్దున్నే నిద్రలేచి చూశాక అతనే మనం మన సినిమాలు చేస్తాం, అతను ఆ సినిమాలే చేయని, అదే బెటర్ అన్నారు. అలా అతను వదిలేసినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడాను. సో ఈ సందర్భంలో ఇంతకంటే నేను కమల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇట్ బికమ్స్ మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ. అతని కోసం పాటలు పాడి నేను గొంతు పోగొట్టుకున్నాను. ఐ హ్యాడ్ ఎ నాడ్యూల్. ఇంతకుముందు మీరు చూశారు కదా నచ్చిన ఫుడ్ పాట. ఐ స్టిల్ రిమెంబర్, కమల్ హాసన్ నాకు ఒక క్యాసెట్ తెచ్చి ఇచ్చాడు రికార్డింగ్ థియేటర్లో, నేను పాట పాడబోతుంటే ఆయన మాట్లాడిన డైలాగ్స్ ఇచ్చి, అన్నయ్య నేను ఇలా మాట్లాడాను, వీలైతే దీనికి దగ్గరగా మీరు పాడండి అని ఇచ్చాడు. వెయిట్ చేయను కూడా లేదు, వెళ్ళిపోయాడు. నేను అలాగే పాడడానికి ప్రయత్నించాను, నా గొంతు పోయింది. ఐ హ్యాడ్ ఎ నాడ్యూల్ లేటర్. అతను సినిమా అంతా అలా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడో నాకు తెలియదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ అన్నీ కూడా నేను కమల్ హాసన్ సినిమాల్లోనే చేయడానికి నాకు అవకాశాలు దొరికాయి. చాలా చాలా సినిమాల్లో అతను భామని సత్యభామని చేసినప్పుడు ఆ సినిమా నేనే రైట్స్ కొనుక్కొని తెలుగులో డబ్ చేయడం జరిగింది. అతనికి డబ్బింగ్ చెప్పే అవకాశం దొరికింది. చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. ఐ కెన్ నెవర్ కమ్ క్లోజర్ టు కమల్ హాసన్ ఇన్ ఎనీ ఆఫ్ ది స్టాండర్డ్స్ హీ హ్యాస్ సెట్ అప్. I can never, maybe I'm a better singer than him, that much I can say. But as an actor, but as a person, as a director, I can never ever be closer to you, Kamal. I feel very proud about that, very very proud about that. ఒకసారి వేదిక మీదకి వస్తే మాకు చాలా సంతోషం వేస్తుంది. Give him a big round of applause, ladies and gentlemen. Maybe 10 years, 20, I don't remember. Annaya, I think, completed 30,000 songs. About 20 years back, అనుకుంటున్నాను. అది ఇలా ఒక వేదిక మీద చెబుదామని చెప్పేస్తాను. 30 అయిందా అంటే చెప్పకూడదు, బాగుండదు, ఒక రికార్డ్ ఉంది, అది బ్రేక్ చేసినట్టు అవుతుంది, చెప్పకూడదు అన్నారు. దట్ ఈస్ మా అన్నయ్య. రికార్డు చేయడమే, బ్రేక్ చేయడం ఎందుకు అనే ఆ బుద్ధి నాకు అప్పుడు వచ్చింది. రికార్డ్స్ ఆర్ జస్ట్ మేడ్, నాట్ బ్రోకెన్.
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంతవరకు నేను ఓన్ ఆడియో లాంచ్కి వచ్చినందుకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది. బట్ నాన్నగారు ఆడియో లాంచ్కి చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నేను చూసాను. సో ఇట్స్ వెరీ స్పెషల్, వెరీ యూనిక్, గొప్ప సినిమా, మంచి సినిమా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ టు జిబ్రాన్ గారు ఫర్ అన్ అమేజింగ్ స్కోర్. నిజంగానే ఈ సినిమా మ్యూజిక్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. అండ్ టు ద ఎంటైర్ టీమ్, టు ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ రమేష్ గారు, ఆల్ ద బెస్ట్ యూ. Zibran, I forgot to mention about you that Amritavarshini composition is out of the way. That's for Zibran. Out of the world. Give him a big round of applause. మిగతా పాటలు చేయొచ్చు, అది పెద్ద కష్టం కాదు. I loved that song as soon as it played. And I think, who is that girl who sang? அவங்க பேர் எதுவும் சொன்னீங்க நீங்கள்? Padmalata. Is she here? Beautiful singing. She sang so very, very nice. I am very eager to see the film, how my brother should have performed to that song, really. Even that gentleman who sang also, I don't know most of them. Both of them have presented the other song beautifully. I wish you all the best because it's your day today. And we got carried away and I'm sorry if I not mentioned what I have to mention about you. I wish you all the best. இப்போது அவகாசம் இருந்தால் எனக்கும் ஒரு பாட்டு கொடுங்க, நல்லாவே பாடுவேன் நான். God bless you. Thank you. అండ్ ఇప్పుడు ఆడియో సిడీ లాంచ్ కార్యక్రమం. you.